మంత్రాలు తంత్రాలు అనేటివి ఏముండయి. ప్రజలు ఎవ్వరు కూడా మోసపోవద్దు ఇట్లాంటి వాటికి. ఇగో రూపాయి తాయెత్తు ఈయన కట్టేది, ఇగో రూపాయి ఊదిది, దీన్ని ఊదు అంటారు. ఇట్లా ఇట్లా ఉంటుంది ఇది ఊదు. ఈ ఊదు ఈ ఊదు రూపాయిది, ఇది రూపాయిది. 2 రూపాయలలో ఈయన షో ఖతం చేసేస్తాడు, మోసం చేసిండు. ఇట్లా అమ్మ ఈమెని మోసం చేసిండు. ఇక నువ్వు వచ్చిన ఇట్లా బట్ ఇదే తాయెత్తు ఇదే ఊత్తని ఈమెను మోసం చేయడం జరిగింది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇట్లాంటి వాళ్ళ బారిన పడి మోసపోకండి అని చెప్తా ఉన్నాము. మంత్రగాళ్ళైనా తంత్రగాళ్ళైనా ఇట్లాంటి బాబాలైనా ఫకీరులైనా ఇంకొక పాస్టర్లైనా ఎవరైనా మహిమలు ఉన్నాయని చెప్పి ఎవరైనా చెప్తే ఎవరి దగ్గర మహిమలు ఉంటాయి, ఎవరు మోసపోతూ మంత్రాలకు చింతకాయలు రాలయ్యి. కాబట్టి ఎవరి దగ్గర కూడా మంత్రం ఉండదు, తంత్రం ఉండదు, ఏముండదు. వాడు చేసే జిమ్మిక్కులు మ్యాజిక్లు తప్ప. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన చైతన్య వేదిక తెలంగాణ కోరుతా ఉన్నది. కాబట్టి ఇతని వివరాలు కూడా ఇక్కడ డీటెయిల్గా మీకు చూపిస్తూ ఉన్నాను. ఇతను ఎక్కడైనా కనబడ్డా కూడా ఇట్లాంటి మోసాలకు పాల్పడితే మరొకసారి పోలీస్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఇట్లాంటి ముఠాను ఎవ్వరు నమ్మొద్దని మేము ప్రజల్ని వేడుకుంటా ఉన్నాము. ఇప్పుడు నిన్న తీసుకున్నటువంటి 5,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో ఆ 5,000 రూపాయలు వీళ్లకు ఈరోజు ఇప్పియడం జరుగుతున్నది. ఇప్పించిన తర్వాతనే ఇతన్ని పంపించడం జరుగుతుంది. ఇతన్ని అట్లాగని చెప్పి ఇతని మీద ఎవరు కూడా దాడి చేయలేదు. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే ప్రజలే దాడి చేస్తారని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. బాబు నీ పేరు చెప్పు. కాసిం. నిన్న ఇంకో ఆయన నీతో వచ్చిన పేరు షబ్బీర్. ఎవరుంటారు మీరు? అర్సాపల్లి నిజామాబాద్ ఉంటారు. సొంతూరు దర్పల్లి. అవునా? మీ పని ఏంది? ఇదేనా? ఇదే. రేపటి నుంచి ఇట్లాంటి పని చేస్తావా? ఎవరైనా మోసం చేస్తావా? డబ్బులు తీసుకుంటావా? రేపటి బంద్ చేస్తావా ఈ బుట్టి దుకాణం? అది చెప్తూ డబ్బులు తీసుకోడు, బంగారం తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్నాడు. కంటిన్యూ. ఇది కరెక్ట్. మంచిగా చెప్పు. ఓకే.